కుమార్ గౌడ్పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం తప్ప జిల్లాకు ఎంపీ చేసిందేమీ లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపై దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. పార్లమెంట్ సభ్యుడు కొనసాగడం ధర్మపురి అరవింద్ మన దురదృష్టం. ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని ప్రజల సమస్యల్ని ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాల్ని ప్రజల వద్దకు చేర్చడానికి ఎంపిక చేసుకుంటే ఆంబోతులాగా అరవడం, సారా బట్టి దగ్గర మైన్స్ల దగ్గర జులాయిలు తాగి అరిచినట్టుగా మాట్లాడడం తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల్ని నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లతయ్యే వ్యక్తి, మోడీ గారి హవాలో గెలిచినటువంటి దురదృష్టకరంగా మనకు ఎంపీ అయినటువంటి వ్యక్తి. పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి సూచిస్తా ఉన్నది ఏంటంటే, ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నా. ఈ మధ్య చూసాం, నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఢిల్లీకి చేరి ధర్నా చేశారు. ఆ పార్లమెంట్ సభ నడిచేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు. దాని మీద మాట్లాడండి, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడండి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చ పెట్టండి, విద్యార్థులకు జరుగుతున్న నష్టాలకు, అన్యాయంపై చర్చ పెట్టండి. మొన్న రామ్ మందిర్ అయోధ్యలో మనందరి దగ్గర నుండి ఏదైతే చందా ఇచ్చామో, చందా రూపంలో ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఇచ్చామంటాం. మీరు ఇచ్చారు, మేమందరం ఇచ్చాము. మన ప్రజల నుంచి కలెక్ట్ చేసిన చందా